హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 10 సిరీస్ ఆఫ్ మహాభారత. నిన్న మనం అర్జున భీముల శక్తి పరీక్షల గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం దుర్యోధనుని ఈర్ష, పాండవుల పట్ల అతని కుట్రల గురించి తెలుసుకుందాం. హస్తినాపురంలో రోజురోజుకి పాండవుల కీర్తి పెరుగుతోంది. ప్రజలంతా అర్జునుడు గొప్ప విల్విద్య గలవాడు, భీముడు అద్భుత బలశాలి, యుధిష్ఠిరు ధర్మాత్ముడు అని పొగుడుతున్నారు. ఇది చూసి దుర్యోధనుడికి కోపం, అసూయ మరింత పెరిగిపోయింది. ఒకరోజు దుర్యోధనుడు తన తమ్ముడు దుశ్శాసనుడితో ఇలా అన్నాడు: చూస్తున్నావా, అందరూ పాండవులనే పొగుడుతున్నారు. నేను రాజకుమారుడినైనా నన్నెవరూ పట్టించుకోవడం లేదు అని తన తమ్ముడు దుశ్శాసనుడితో అన్నాడు. అప్పటి నుండి దుర్యోధనుడు పాండవులను ఎలా అవమానించాలని ఆలోచిస్తూ భీముడి భోజనంలో విషం కలిపాడు. అర్జునుడి విల్లును పగలగొట్టాలని ప్రయత్నించాడు. యుధిష్ఠిరుని మాటలను వక్రీకరించాడు. కానీ ప్రతిసారి పాండవులు తప్పించుకుంటూనే వస్తున్నారు. ఒకరోజు దుర్యోధనుడు తన తండ్రి ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు: నాన్న, పాండవులను వేరే రాజ్యానికి పంపించండి, లేకపోతే వారే రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు అని తన తండ్రి ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు దుర్యోధనుడు. ఇలా దుర్యోధనుని మనసులో రోజురోజుకి పాండవుల పట్ల ద్వేషం పెరుగుతూ పోయింది. ఈ ద్వేషమే తరువాత మహాభారత యుద్ధానికి కారణమయ్యింది. మీ జీవితంలో ఎవరైనా మీతో ఈర్ష్యపడ్డారా? మీరు దానిని ఎలా ఎదుర్కొన్నారు? షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ కమెంట్ సెక్షన్ and please do subscribe and follow for more interesting stories. Thank you each and everyone.